భారత రాష్ట్రపతి కావాలంటే కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలేంటో ఆర్టికల్ 58లో చూద్దాం. రాష్ట్రపతి పదవి అంటే చాలా పెద్ద బాధ్యత. అందుకే రాజ్యాంగం కొన్ని అర్హతలను నిర్దేశించింది. ఆ అర్హతలన్నీ మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 58లోనే దొరుకుతాయి. సరే, ఈ 4 ముఖ్యమైన అర్హతలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటిది, ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. ఇక రెండవది వయస్సు, కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి. మూడవది, లోక్సభ సభ్యునిగా ఎన్నికవడానికి ఉండాల్సిన అర్హతలన్నీ వీరికి కూడా ఉండాలి. నాలుగవది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అదే లాభదాయక పదవిలో ఉండకూడదు. మరి అదేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి జీతం లేదా ఆర్థిక ప్రయోజనం పొందే ఏ పదవి అయినా సరే. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొన్ని ఉన్నత పదవులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు. సరే, ఒక ఉదాహరణ తీసుకుని ఈ నియమాలను పరిశీలిద్దాం. లేదు, చెయ్యలేరు, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తే తప్ప. ఎందుకంటే అది లాభదాయక పదవి కిందకే వస్తుంది. మరి 50 ఏళ్ల రాష్ట్ర గవర్నర్ సంగతేంటి? ఇక్కడే మనం మినహాయింపుల గురించి తెలుసుకోవాలి. అవును, పోటీ చేయొచ్చు. ఎందుకంటే రాజ్యాంగమే గవర్నర్ పదవికి ఈ నియమం నుంచి మినహాయింపించింది. ఈ అర్హతలు ఎంత కఠినమైనవో సుప్రీంకోర్టు తన తీర్పుల్లో చాలాసార్లు స్పష్టం చేసింది. ఈ 2 కేసుల తీర్పులు చూస్తే ఆర్టికల్ 58 నియమాల్ని ఎంత పక్కాగా పాటించాలో అర్థమవుతుంది. ఈ పదవులకున్న కనీస వయసు చూస్తేనే తెలుస్తుంది రాష్ట్రపతి పదవికి ఎంత ప్రాధాన్యత ఉందో. అసలు ఈ నియమాలెందుకు ఇంత ముఖ్యం? వీటికో పెద్ద కారణముంది. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం ఆ అత్యున్నత పదవి గౌరవాన్ని, రాజ్యాంగ సమగ్రతను కాపాడటమే. సో దేశ అత్యున్నత పదవికి ఇవి 4 నియమాలు. మరి భవిష్యత్తుకు కూడా ఇవే సరిపోతాయంటారా?